ప్రారంభం నుండే దేవుడు మనుషులతో మాట్లాడడానికి కలలను ఒక ముఖ్యమైన మార్గంగా ఉపయోగిస్తున్నాడు. సంఖ్యాకాండము 12:6-8 వరకులో దేవుడే స్వయంగా ఇలా చెబుతున్నాడు: మీలో ప్రవక్త ఉన్న ఎడల నేను యెహోవాను. దర్శనములో అతనికి నన్ను తెలియజేయుదును, కలలో అతనితో మాటలాడుదును. ఈ వీడియోలో దేవుడు మీ కలల ద్వారా మాట్లాడేటప్పుడు తరచుగా ఉపయోగించే 40 సాధారణ చిహ్నాలు మరియు వాటి అర్థాలను నేను వెల్లడించబోతున్నాను. మొదటి కల, నీరు. కలలలో నీరు దేవుడు ఎక్కువగా ఉపయోగించే ఆత్మీయ సంకేతాలలో ఒకటి. బైబిల్ ప్రకారం నీరు శుద్ధి, పరిశుద్ధాత్మ చలనం, ఆత్మీయ పరిశుభ్రతను సూచిస్తుంది. మీ కలలో స్వచ్ఛమైన, ప్రవహించే నీరు కనిపిస్తే అది మీ జీవితంలో ఆత్మీయ తాజాదనం మరియు శుద్ధికాలం రాబోతోందని దేవుడు సూచిస్తున్నాడు. ఇది దేవుని సన్నిధి కలిగించే, జీవనదాయకమైన, పరిశుద్ధి చేసే శక్తిని సూచిస్తుంది. యెహెజ్కేలు 36:25లో దేవుడు ఇలా వాగ్దానం చేస్తున్నాడు: నేను మీమీద శుద్ధమైన నీటిని చల్లెదను, మీరు శుద్ధిలౌదురు. మీ అపవిత్రతలనన్నిటి నుండియూ, మీ విగ్రహాలన్నిటి నుండియూ నేను మిమ్మును శుద్ధి చేసెదను. కాని కలలో మురికి లేదా కలుషితమైన నీరు కనిపిస్తే అది ఆత్మీయ అపవిత్రతను, దైవవిరుద్ధ ప్రభావాలను లేదా మీ జీవితంలో శుద్ధి అవసరమైన ప్రాంతాలను సూచిస్తుంది. బలంగా ప్రవహించే స్వచ్ఛమైన నీరు. ఒక పరిస్థితిలో కల సంఖ్య 5, ఇంద్రధనస్సు. కలలో ఇంద్రధనస్సు దేవుని ఒడంబడిక వాగ్దానాలు మరియు ఆయన విశ్వాసాన్ని సూచిస్తుంది. ఆదికాండము 9:12లో దేవుడు ఇలా అంటాడు: నేను నా ధనస్సును మేఘములో ఉంచితిని, అది భూమితో నా ఒడంబడికకు గుర్తుగా ఉండును. దేవుడు తన వాగ్దానాలను మర్చిపోలేదని మీకు గుర్తుచేస్తున్న సంకేతమే ఇది. కల సంఖ్య 6, అగ్ని. కలలలో అగ్ని దేవుని శుద్ధిచేసే సన్నిధి, పాపంపై తీర్పు లేదా మీ జీవితంలోని అపవిత్రతలను కాల్చివేసే ప్రక్రియను సూచిస్తుంది. మీ వస్తువులు నాశనం కాకుండా అగ్ని కనిపిస్తే అది మంచిదే, అది శుద్ధి సూచన. కాని అగ్ని మీ అన్నిటినీ కాల్చేస్తే అది నష్టాన్ని సూచించవచ్చు. అనియంత్రిత అగ్ని, పాపం లేదా ఆత్మీయ ప్రమాదానికి హెచ్చరిక. నియంత్రిత అగ్ని, దీపం, పొయ్యి వంటివి. పరిశుద్ధాత్మ యొక్క సున్నితమైన, ఆదరణ కలిగించే సన్నిధిని సూచిస్తుంది. సాధారణంగా అగ్నికలలు దేవుడు మీ హృదయంలో లోతైన శుద్ధికార్యం చేస్తున్నాడని, ఆయన స్వభావానికి అనుగుణం కాని వాటిని తొలగిస్తున్నాడని సూచిస్తాయి. ఈ ప్రక్రియ కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు, కాని ఇది ఎక్కువ ఆత్మీయ అధికారానికి మరియు బాధ్యతకు దేవుడు ఇస్తున్న సిద్ధత. మలాకీ 3:2లో దేవుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు: ఆయన వచ్చుదినమును ఎవడు సహించగలడు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవడు నిలిచియుండగలడు? ఎందుకనగా ఆయన శుద్ధిచేసే అగ్నివలెను, వస్త్రాలు ఉతికే సబ్బువలెను ఉండును. కల సంఖ్య 7, కార్లు మరియు ప్రయాణ సాధనాలు. కలలలో వాహనాలు. మీ జీవిత దిశను, మీ గమ్యాన్ని ఎవరు లేదా ఏమీ నియంత్రిస్తున్నారో, అలాగే దేవుడిచ్చిన ఉద్దేశాలవైపు మీరు ఎలా ముందుకు సాగుతున్నారో సూచిస్తాయి. వాహనం పరిస్థితి మరియు దానిపై మీ నియంత్రణ మీ ప్రస్తుత ఆత్మీయ ప్రయాణం గురించి ముఖ్యమైన సమాచారం ఇస్తుంది. కలలో మీరు కారుని సరిగ్గా నడుపుతున్నట్లయితే, దేవుని మార్గదర్శకత్వంలో మీరు మీ ఆత్మీయ ఎదుగుదలకు, జీవిత నిర్ణయాలకు బాధ్యతగా వ్యవహరిస్తున్నారనని సూచిస్తుంది. మీరు కేవలం ప్రయాణికుడిగా ఉంటే, మీ గమ్యాన్ని ఇతరుల చేతుల్లో వదిలేస్తున్నారని అర్థం కావచ్చు. కారు సమస్యలు, ప్రమాదాలు, నియంత్రణ కోల్పోవడం, ఆత్మీయ పురోగతికి అడ్డంకులు, తప్పు స్నేహాలు మీ ఉద్దేశాన్ని దారి తప్పిస్తున్నాయని లేదా దేవునికి పూర్తిగా నియంత్రణ అప్పగించాల్సిన అవసరం ఉందని సూచిస్తాయి. సామెతలు 3:5-6 వరకు ఇలా చెబుతుంది: నీ హృదయమంతటితో యెహోవాను నమ్ముము, నీ స్వంత వివేకమును ఆధారపడకుము. నీ మార్గములన్నిటిలో ఆయనను అంగీకరించుము, ఆయన నీ మార్గములను సరిచేయును. కల సంఖ్య 8, ధనం మరియు విలువైన వస్తువులు.
మనీ అండ్ వాల్యుబుల్స్. కలలలో ధనం, ఆభరణాలు, విలువైన వస్తువులు, ఆత్మీయ వనరులు, దైవ సమకూర్పు లేదా మీరు నిజంగా విలువనిచ్చే విషయాలపై దేవుని అంచనాను సూచిస్తాయి. ఈ కలలు తరచుగా భౌతిక ఆశీర్వాదాల పట్ల మీ హృదయ ధోరణ్ణి మరియు ఆత్మీయ ప్రాధాన్యతలను బయటపెడతాయి. కలలో డబ్బు దొరకటం. దేవుడు ఆర్థిక సమకూర్పు, కొత్త అవకాశాలు లేదా ఇతరులను ఆశీర్వదించే ఆత్మీయ వరాలను విడుదల చేయబోతున్నాడని సూచిస్తుంది. డబ్బు లేదా విలువైన వస్తువులు పోవటం. ఆత్మీయ నిర్లక్ష్యం, తప్పు ప్రాధాన్యతలు లేదా జాగ్రత్త లేకపోవటం వల్ల విలువైన దాన్ని కోల్పోయే ప్రమాదంపై హెచ్చరిక. మత్తయి 6:21లో యేసు ఇలా అన్నాడు, నీ ధనం ఎక్కడ ఉందో అక్కడే నీ హృదయముండును. ఈ కలలు మీరు నిజంగా దేనిని విలువ చేస్తున్నారో పరీక్షించుకోవాలని ప్రేరేపిస్తాయి. భూమి సంపదనా లేక నిత్యమైన ఆత్మీయ ధనమా? కలల సంఖ్య 9. శిశువులు మరియు పిల్లలు. కలలలో శిశువులు కొత్త ఆరంభాలు, తాజా ప్రారంభాలు, ఆత్మీయ జననన్ను సూచిస్తాయి. పిల్లలు అమాయకత్వం, సామర్థ్యం, అలాగే సంరక్షణ మరియు పోషణ అవసరమైన ప్రాంతాలను సూచిస్తాయి. హెబ్రీ పదమైన యెలెద్ అంటే పిల్లవాడు మాత్రమే కాకుండా కొత్త మొలక, తాజా వృద్ధి అన్న భావాన్ని కలిగి ఉంటుంది. అంటే దేవుడు మీ జీవితంలో పూర్తిగా కొత్తదాన్ని జన్మింపచేస్తున్నాడని సూచన. కలలో శిశువును చూసుకోవటం. దేవుడు మీకు కొత్త బాధ్యత, సేవ లేదా ఆత్మీయ వరాన్ని అప్పగిస్తున్నాడని అర్థం. ఆ శిశువును మీరు ఎలా చూసుకుంటున్నారో, ఆ బాధ్యతకు మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో తెలియజేస్తుంది. కలలో తప్పిపోయిన లేదా ప్రమాదంలో ఉన్న పిల్లలు. నిర్లక్ష్యం చేయబడిన ఆత్మీయ ప్రాంతాలు. దేవుడు తిరిగి జీవింపచేయాలనుకుంటున్న కలలు లేదా కొత్త ఆత్మీయ జననాలను ప్రార్థనతో కాపాడుకోవలసిన హెచ్చరిక. కల సంఖ్య 10. తుఫాన్లు మరియు వాతావరణం. కలలలో వాతావరణ పరిస్థితులు. ఆత్మీయ వాతావరణం, దైవ జోక్యం లేదా భూమిపై పరిస్థితులకు దేవుని స్పందనను సూచిస్తాయి. ప్రకృతి వాతావరణం భౌతిక పరిసరాలను ప్రభావితం చేసినట్లే ఆత్మీయ వాతావరణం మీ ఆత్మీయ మరియు భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తుంది. తుఫాన్లు తీవ్రమైన ఆత్మీయ యుద్ధం, పరీక్షల కాలం లేదా మార్పును తీసుకురావడానికి దేవుడు జోక్యం చేసుకుంటున్న సందర్భాలను సూచిస్తాయి. తుఫాను తర్వాత సూర్యకాంతి. బ్రేక్ త్రూ, దైవ అనుగ్రహం, కష్టకాలం తర్వాత తిరిగివచ్చే ఆనందాన్ని సూచిస్తుంది. అందమైన వాతావరణం. దేవుని ఆశీర్వాదం, శాంతియుత కాలాలు, మీ ప్రస్తుత మార్గంపై దేవుని ఆనందాన్ని సూచిస్తుంది. కల సంఖ్య 11. వస్త్రాలు, క్లోత్. కలలలో వస్త్రాలు మీ ఆత్మీయ గుర్తింపు, దేవుడు మీపై ఉంచిన కవచం లేదా ఇతరులు మీ ఆత్మీయ స్థితిని ఎలా చూస్తున్నారో సూచిస్తాయి. బైబిల్లో వస్త్రాలు తరచుగా ఆత్మీయ స్థితిని సూచించడానికి ఉపయోగించబడ్డాయి. శుభ్రమైన, అందమైన వస్త్రాలు, దైవ అనుగ్రహం, ఆత్మీయ పరిశుద్ధత, దేవుడు సిద్ధం చేసిన నియామకాల కోసం సరైన స్థితిని సూచిస్తాయి. ప్రకటన 3:4లో యేసు ఇలా అంటాడు, సార్దిస్లో కొందరు తమ వస్త్రాలను అపవిత్రం చేయలేదు. వారు నాతో తెల్ల వస్త్రాలలో నడుచుదురు. వారు అర్హులు. మురికైన, చినిగిన, తగని వస్త్రాలు ఆత్మీయ రాజీ, ప్రతిష్ఠ నష్టం లేదా దేవుడు ఇవ్వదలిచిన అవకాశాలకు సిద్ధంగా లేకపోవటాన్ని సూచిస్తాయి. కలలో వస్త్రాలు మార్చడం ఆత్మీయ కాలాల మధ్య మార్పు లేదా స్వభావ మార్పును సూచిస్తుంది. కల సంఖ్య 12. ఆహారం, ఫుడ్. కలలలో ఆహారం, ఆత్మీయ పోషణ, దేవుని సమకూర్పు లేదా మీరు పొందుతున్న ఆత్మీయ బోధ నాణ్యతను సూచిస్తుంది. ప్రత్యేకంగా రొట్టె, పవిత్ర కమ్యూనియన్ వంటి ఆహారం ఆత్మీయ అర్థాన్ని కలిగియుంటుంది. యేసు తనను జీవరొట్టెగా పిలిచాడు. పాడైన లేదా కలుషితమైన ఆహారం, తప్పుడు బోధ, ఆత్మీయ విషం, మంత్రవిద్య లేదా అనారోగ్యకరమైన సంబంధాల హెచ్చరిక. మత్తయి 4:4లో యేసు ఇలా అన్నాడు, మనిషి రొట్టెమాత్రము చేత కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి వాక్యముచేత జీవించును. ఇతరులకు ఆహారం సిద్ధం చేయడం. దేవుడు మీను బోధ,
ప్రోత్సాహం సేవ ద్వారా ఆయన ప్రజలను ఆత్మీయంగా పోషించమని పిలుస్తున్నాడని సూచిస్తుంది. కల సంఖ్య 13. వంతెనలు, బ్రిడ్జెస్. వంతెనలు జీవితంలోని కాలమార్పులు, ఆత్మీయ అంతరాలను దాటించే దైవ సంబంధాలు, లేదా దేవుడు మీను ఒక స్థితి నుంచి మరో స్థితికి తీసుకెళ్లే మార్గంను సూచిస్తాయి. వంతెనను విజయవంతంగా దాటడం కొత్త ఆత్మీయ ప్రాంతాల్లోకి విశ్వాసంతో అడుగువేయడాన్ని సూచిస్తుంది. దాటలేకపోవటం భయం, అవిశ్వాసం లేదా ప్రార్థన ద్వారా పరిష్కరించాల్సిన అడ్డంకులు. యెహోషువ 3లో యోర్దాను దాటించడం దేవుడు మార్గం లేని చోట మార్గం చేయగలడని చూపిస్తుంది. వంతెనలు నిర్మించడం లేదా మరమ్మత్తు చేయడం విచ్ఛిన్నమైన సంబంధాలను పునరుద్ధరించడం, ఐక్యతను సృష్టించడం, లేదా విభిన్న రంగాల మధ్య దేవుని కలుపుకట్టు పాత్ర పోషించమనే పిలుపు. కల సంఖ్య 14. పర్వతాలు. పర్వతాలు విశ్వాసంతో జయించాల్సిన అడ్డంకులు, దేవుడి ఎక్కమని పిలుస్తున్న ఆత్మీయ ఎత్తులు, లేదా ఆత్మీయ పరిపక్వత ద్వారా వచ్చే ఉన్నత దృష్టిని సూచిస్తాయి. పర్వతాన్ని విజయవంతంగా ఎక్కడం సహనం, ఆత్మీయ ఎదుగుదల, దేవుని శక్తితో అసాధ్యాలను జయించడం. పర్వతంలాంటి సమస్యలతో ఒత్తిడిలో పడటం సహజ శ్రమకన్నా అతీతమైన దైవ జోక్యం అవసరమని సూచిస్తుంది. మత్తయి 17:20లో యేసు ఇలా అన్నాడు: మీకు ఆవగింజంత విశ్వాసమున్న ఎడల ఈ పర్వతమునకు ఇక్కడ నుండి అక్కడికి పో అని చెప్పగలరు, అది పోయిను. పర్వత శిఖరంపై నిలబడటం ఆత్మీయ బ్రేక్త్రూ, ప్రవచన దృష్టి, గతంలో గందరగోళంగా ఉన్న విషయాలపై దేవుని దృష్టిని పొందటాన్ని సూచిస్తుంది. కల సంఖ్య 15. తాళాలు. తాళాలు ఆత్మీయ అధికారం, పరలోక వనరులకు ప్రవేశం, లేదా ఇతరులకు ద్వారాలు తెరవటానికి దేవుడు మీకిచ్చే బాధ్యతను సూచిస్తాయి. తాళాలు పొందటం దేవుడు మీను కొత్త ఆత్మీయ స్థాయికి ప్రమోట్ చేస్తున్నాడని, కొత్త వనరులు లేదా సంబంధాలకు ప్రవేశమిస్తున్నాడని అర్థం. మత్తయి 16:19లో యేసు ఇలా అన్నాడు: నేను పరలోక రాజ్యపు తాళాలను నీకిచ్చెదను. తాళాలు పోవడం లేదా దొంగిలించబడడం ఆత్మీయ అధికారంలో రాజీ, శత్రువు ప్రవేశించిన ప్రాంతాలు, పశ్చాత్తాపం మరియు ప్రార్థన ద్వారా తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం. కల సంఖ్య 16. ద్వారాలు, డోర్స్. ద్వారాలు అవకాశాలు, ఆత్మీయ మార్పులు లేదా దేవుని ఆహ్వానంను సూచిస్తాయి. తెరిచిన ద్వారాలు దైవ అనుగ్రహం, కొత్త బాధ్యతలు, ఆశీర్వాదాలకు ఆహ్వానం. ప్రకటన 3:8లో యేసు ఇలా అంటాడు: ఇదిగో, నేను నీ ముందు ఒక తెరిచిన ద్వారమును ఉంచితిని, దానిని ఎవడునూ మూయలేడు. మూసి ఉన్న ద్వారాలు ఆలస్యమైన సమయం, మరింత సిద్ధత అవసరం, లేదా దేవుని రక్షణ. తలుపు తట్టడం మీరు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని సూచిస్తుంది. స్వయంగా తెరుచుకునే ద్వారాలు మీ శ్రమ లేకుండానే దేవుడు జోక్యం చేసుకుని మార్గం తెరుస్తున్నాడని అర్థం. కల సంఖ్య 17. అద్దాలు, మిర్రర్స్. అద్దాలు ఆత్మపరిశీలన, దేవుడు మీ నిజమైన ఆత్మీయ స్థితిని చూపించడం, లేదా ఆయన దృష్టితో మీరు చూడమనే ఆహ్వానంను సూచిస్తాయి. స్పష్టంగా మీరు చూడటం ఆత్మీయ పరిపక్వత, నిజాయితీగల స్వీయ అంచనా. పగిలిన లేదా వక్రీకరించిన అద్దాలు తప్పుడు స్వచ్ఛబింబం, గత గాయాల వల్ల ఏర్పడిన అపోహలు, దేవుని ప్రేమపై తప్పు అవగాహన. యాకోబు 1:23 వాక్యాన్ని విని ఆచరించని వారిని అద్దంలో చూసి మర్చిపోయిన వారితో పోలుస్తుంది. కల సంఖ్య 18. మెట్లు, స్టేర్స్. కల సంఖ్య 18. మెట్లు ఆత్మీయ పురోగతి, పరిపక్వత స్థాయిలు, అధిక ఆత్మీయ బాధ్యతలకు దేవుడు ఎత్తిపోతున్న ప్రక్రియను సూచిస్తాయి. మెట్లు ఎక్కడం ఆత్మీయ ఎదుగుదల, దేవునితో సన్నిహితత. మెట్లపై పడిపోవడం ఆత్మీయ వెనుకడుగు, వినయం అవసరం, లేదా గర్వంపై హెచ్చరిక.
ఆదికాండము 28లో యాకోబు మెట్టు పరలోకం మరియు భూమి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. కల సంఖ్య 19. చెట్లు. చెట్లు ఆత్మీయ ఎదుగుదల, దైవ అనుగ్రహం, ఫలప్రదతను సూచిస్తాయి. కీర్తన 1:3లో నీతిమంతుడు నీళ్ల దగ్గర నాటబడిన చెట్టుగాటుగా పోల్చబడ్డాడు. ఆరోగ్యకరమైన ఫలాలు కాసే చెట్లు. ఆత్మీయ పరిపక్వత, ఆశీర్వాదకాలం. ఎండిపోయిన చెట్లు. ఆత్మీయ స్తబ్దత, ఫలించని సంబంధాలు. చెట్లను నరకడం దేవుడిక ఉడిక అవసరంలేని విషయాలను తొలగిస్తున్నాడని సూచిస్తుంది. కల సంఖ్య 20. రక్తం. రక్తం సందర్భాన్ని బట్టి మంచి లేదా చెడు అర్థం కలిగి ఉంటుంది. సానుకూలంగా యేసు బలిదానం, ఒడంబడిక, గొజ్జెపిల్ల రక్తం ద్వారా విజయాన్ని సూచిస్తుంది. హెబ్రీ పదం డామ్ జీవశక్తిని సూచిస్తుంది. లేవియకాండము 17:12 శరీర జీవము రక్తములోనే ఉంది. రక్తం కలలు లోతైన హృదయ సమస్యలు, తరతరాల బంధాలు, యేసు రక్తశక్తి అవసరమైన బలమైన కోటలను సూచించవచ్చు. కాని రక్తం హింస, ఆత్మీయ దాడి సూచనగా కూడా ఉండవచ్చు. సందర్భమే అర్థాన్ని నిర్ణయిస్తుంది.